అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఏంటి బాగున్నారా? చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ శాలేంలో లాస్ట్ ఇయర్ VBS ఉందా లేదా? లాస్ట్ ఇయర్ VBS ఉందా? లేదు కదా. ఈ ఇయర్ కలుసుకున్నాంగా, మరి చాలా హ్యాపీగా ఉందా మీకు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు. సరే, ఈరోజు VBSలోకి వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ దేవుని సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. నీల్ డౌన్ చేయండి, నీల్ డౌన్. తర్వాత ఏం చేయాలి? అందరూ పైకి మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడివి, కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినం ప్రభువా నైనా నీ యొక్క మందిర ఆవరణంలో నీ బిడ్డల మధ్యలో నన్ను కూడా నిలవబెడుతున్న విధానానికి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. అయోగ్యురాలిని ప్రభువా నైనా, ఎన్నికలేని నన్ను నైనా మీ పాత్రగా ఏర్పరచుకుంటూ ఇష్టపడి ఉన్న దేవా, మీ కొందనాలు తండ్రి. ఈ సమయంలో మాకు తోడై ఉండండి, మాకు సహాయం చేయండి నైనా. నీ వాక్కుని నా నోట్లో ఉంచి నైనా మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. బిడ్డలకి వారి జ్ఞానంకు సరిపడే రీతిలో నేను ప్రభువా మీరే నేను ప్రభువా మాట్లాడుతూ రమ్మని వేడుకొంచున్నాను. నన్ను పూర్తిగా మీ సిలువ మరుగుపరుచుకుని నైనా మీరే వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఇది ఎన్నో సంవత్సరం VBS శాలేం ప్రేయర్ హౌస్లో? 5th ఇయర్. ఎన్నో సంవత్సరం? 5వ సంవత్సరం అన్నమాట. సరే, ప్రతి సంవత్సరము VBSకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా, ఒక్కొక్క అంశం ఉంటుంది. మరి ఈ VBSలో మన VBS అంశం ఏంటి? ఇక్కడ పైన ఉంది, చదవండి. వావ్, మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఇది ఈ సంవత్సరం మన VBS యొక్క అంశం అన్నమాట. ఎవరి జ్ఞానమందు అభివృద్ధి పొందాలి? మనం యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. మనకి జ్ఞానం అవసరమా లేదా? అవసరం. మరి అటువంటి జ్ఞానం మనకి ఎక్కువగా కావాలి అని అంటే మనం ఎట్లా ఉంటే యేసే మనకి జ్ఞానం ఇస్తాడు, మనం ఏం చేస్తే యేసే మనకి జ్ఞానం ఇస్తాడో ఈ 5 రోజుల్లో తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క పాఠంలాగా నేర్చుకుందాం, ఓకేనా? మరి ఈరోజు ఫస్ట్ డే కదా, మొదటి పాఠం ఏంటంటే ఈరోజు మనం ఏం చెందితే ఆ జ్ఞానం మనకు వస్తుందో ఈరోజు ఫస్ట్ లెసన్ ద్వారా మనం నేర్చుకుందాం. సరే, మీ అందరికీ బాగా ఇష్టమైనది ఇది. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే పుట్టినరోజు. ఏం పేరు? ఇంగ్లీష్లో ఏమంటారు పుట్టినరోజుని? వావ్, మరి మీ అందరికీ బర్త్డే అంటే ఇష్టమా కాదా? బాగా సెలబ్రేట్ చేసుకుంటారా మరి మీరు? ఓకే, మరి బర్త్డేకి ఏమేమి కావాలి? మెయిన్ కేక్, ఎస్, ఇంకా డ్రెస్, కేక్, చాక్లెట్స్, గిఫ్ట్స్ వద్దా మీకు? గిఫ్ట్స్ కావాలి, ఇంకా బెలూన్స్ కట్టుకోవాలి, అవునా? సరే, అటువంటి హ్యాపీ బర్త్డే లాగా ఈరోజు మన లెసన్ పేరు పుట్టిన రోజు అన్నమాట. సరే, మీకు ఇక్కడ ఒక చక్కటిది చూపిస్తున్నాను. నాకైతే మంచిగా ఎమ్మీగా అనిపిస్తుంది. మరి మీరు చెప్పాలి ఇది చాలా బాగుందా లేదా. చూడండి, ఏంటిది? ఎస్, కేక్కి పైన ఏం పెడతారు? క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చూసారా? చూడండి, బాగుందా కేక్? యమ్మీగా ఉందా? పెద్దగా ఉంది కదా. సరే, ఇక్కడ ఒక పాప ఈ కేక్ దగ్గర ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుందా పాప కేక్ దగ్గర నుంచొని? ఓకే, ఇంకొకటి చెప్పండి, ఇంకేం చేస్తుంది? తింటుంది, ఇంకా క్యాండిల్స్ని ఆఫ్ చేస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత ఏం పాడతారు? పాట పాడుతుంది, క్లాప్స్ కొడతా హ్యాపీ బర్త్డే పాట పాడుతుంది అనమాట. మరి కేక్ బాగుంది, పాప కూడా బాగుంది, అవునా? అలాగే ఇప్పుడు మన బర్త్డే కంటే మనకు అన్నీ కేక్ కానీ, చాక్లెట్స్ కానీ, డ్రెస్ కానీ ఇవన్నీ మనకి ఎవరు తీసుకొస్తారు? ఎవరిస్తారు మనకి ఇవన్నీ? ఎవరు కొంటారు?
మమ్మీ డాడీ కొంటారు, అవునా? ఈలోకపరంగా మనం ప్రతి సంవత్సరం చేసుకునే ఈ హ్యాపీ బర్త్డేకి మనం ఏమేం కావాలో, మనకి ఏం అవసరమో అవన్నీ మన మమ్మీ డాడీ మనకి కొంటున్నారు. అంత కొనడంతో మనల్ని వదిలిపెట్టేస్తున్నారా? వదిలిపెట్టట్లేదుగా. ప్రతి సంవత్సరం మనం ఎదుగుతానే ఉంటున్నాం. మనం ఎదిగే కొలది మనకి ఏమేమి కావాలి, మనకు ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, స్కూల్కి, బుక్స్కి, అన్నిటికి కూడా మన మమ్మీ మన డాడీ ఏం చేస్తారు, మనం ఏం కావాలి అన్నీ ఇస్తారు. అంటే మన జన్మదినమే కాకుండా మనం ఎదిగేంత వరకు కూడా యేసయ్య మనకి పేరెంట్స్ని ఇచ్చారు, అవునా కాదా? అవును. కానీ ఈ జన్మదినంతో పాటే ఇది ఎటువంటి జన్మదినం అంటే మన శరీరానుసారమైన పుట్టినరోజు అనమాట. ఇదే పుట్టినరోజు శరీరానుసారమైంది. మనం ప్రతి సంవత్సరం అలాగా కేక్ కట్ చేసుకొని అలా సెలబ్రేట్ చేసుకునేది శరీరానుసారమైన పుట్టినరోజు. మరి ఇంకొక పుట్టినరోజు కూడా ఉంది, అదేంటో ఈరోజు తెలుసుకుందాం, ఓకేనా? ఆ పుట్టినరోజు గురించే ఈరోజు లెసన్ అన్నమాట. అది ఎటువంటి పుట్టినరోజు అంటే ఆత్మానుసారమైన పుట్టినరోజు అంట. ఏ పుట్టినరోజు అది? ఇప్పుడు ఎన్ని పుట్టినరోజులు వచ్చాయి? ఇప్పటికి 2 వచ్చాయి. ఇప్పటివరకు మీకు తెలిసిన ఎన్ని? ఒకటే కదా. కానీ ఇంకొక బర్త్డే కూడా ఉంది, అది స్పిరిచువల్ బర్త్డే అనమాట. ఏ బర్త్డే అది? స్పిరిచువల్ బర్త్డే. ఈ స్పిరిచువల్ బర్త్డే మనకి ఎట్లా వస్తుంది? స్పిరిచువల్ బర్త్డే అంటే ఇంకొకసారి పుట్టాలంటే మళ్ళీ మనం తల్లి పొట్టలోకి వెళ్ళిపోయి పుట్టాలా మళ్ళీ మనం? మరి ఎలా పుడతాం? మరి ఎలా వస్తుంది ఈ బర్త్డే మనకి? ఎలా వస్తుంది? వావ్, వెరీ గుడ్. మన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనం మళ్ళీ మంచిగా మారిపోతే అప్పుడు ఈ స్పిరిచువల్ బర్త్డే మనకు వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే. ఇటువంటి స్పిరిచువల్ బర్త్డే ఉంటేనే మనం ఆయన రాజ్యంలో ప్రవేశించగలం. ఎంతమందికి తెలుసు పరలోకం ఉందని? ఓకే, హెవెన్ ఉంది కదా మనకి పైన. మరి ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే ఒకే ఒక్క వే ఏంటంటే మళ్ళీ తిరిగి జన్మించడం అన్నమాట. అలా తిరిగి జన్మించినప్పుడే ఈ స్పిరిచువల్ బర్త్డే అనేది మనకి వస్తుంది. స్పిరిచువల్ బర్త్డే వచ్చిందనుకో ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్తాం? దేవునితో పాటు హెవెన్లోకి వెళ్తామన్నమాట. హెవెన్లో బాగుంటుందా బాగోదా? చాలా బాగుంటుందంట. ఎప్పుడు సంతోషం, హ్యాపీగా దేవుని స్తుతించుకుంటా చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ. అటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనకి ఏమి కావాలి? ఇంకొక నూతన జన్మ కావాలి. నూతన జన్మ పొందినప్పుడే మనం ఆయన రాజ్యంలో ప్రవేశించగలం అన్నమాట. సరే, ఇటువంటి రాజ్యంలో ప్రవేశించాలంటే ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పగలరా మరి నేనేం పాపం చేయలేదు అని? లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. బైబిల్లో చెప్తుంది ఏమిటంటే, ఈ బైబిల్లో రోమా 3:23లో ఏముందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోవచ్చున్నారని ఉంది. జని, మహిమను పొందలేకపోవచ్చున్నారని ఉంది. అంటే అందరూ పాపం చేశారని ఉందా? ఒక్కరే ఇద్దరే పాపం చేశారని ఉందా? అందరూ పాపం చేశారని ఉంది. కాబట్టి ఆ పాపాన్ని మన నుంచి కడిగేయాలంటే యేసు రక్తం మాత్రమే మనల్ని ఆ పాపం నుంచి కడిగేస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఎవరైనా మీ పక్కన కూర్చొని దొంగతనం చేయి, ఆ పెన్సిల్ తీసే, ఆ ఎరేజర్ తీసేసే అని ఎవరైనా నేర్పిస్తారా మీకు? స్కూల్లో కానీ ఇంట్లో కానీ నేర్పిస్తారా? ఎవరైనా నేర్పించరా? నేర్పించరు. మళ్ళీ అబద్ధాలు ఆడమని ఎవరైనా నేర్పిస్తారా మనకి? అబద్ధం ఆడు అని నేర్పిస్తారా? నేర్పించరు. మరి మనం ఎలా అబద్ధాలు ఆడుతున్నాం, ఎలా దొంగతనాలు చేస్తున్నాం? చిన్న పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ. ఎందుకంటే మన స్వభావమే ఎట్లాంటిది? పాపపు స్వభావం అన్నమాట. మనం పుట్టడంతో పాపంలో పుట్టాం, మన స్వభావమే పాపం. కాబట్టి ఏం చేస్తాం? చిన్న పెన్సిల్ దొంగతనం చేస్తాం, తెలియకుండానే అబద్ధం ఆడేస్తాం. ఇవన్నీ ఏంటంటే పాపం, మనలో ఉన్న పాపం. మరి పాపం నుంచి విడిపించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే దాని నుంచి మనల్ని విడిపిస్తుంది అన్నమాట. అట్లా విడిపించి మనం ఎప్పుడైతే నూతన జన్మ పొందుతామో అదే నూతన ఇంకొక పుట్టినరోజు అనమాట, స్పిరిచువల్ బర్త్డే. అర్థమైంది ఇప్పుడు స్పిరిచువల్ బర్త్డే అంటే ఏంటో? ఓకే. ఈ స్పిరిచువల్ బర్త్డే పొందుకున్న వాళ్ళు ఈ బైబిల్లో చాలామంది ఉన్నారంట, వ్యక్తులు. చాలా మంచి మంచి పర్సన్స్ ఉన్నారు ఈ బైబిల్లో, స్పిరిచువల్ బర్త్డే ఉన్నవాళ్ళు. మరి మనకు కూడా స్పిరిచువల్ బర్త్డే కావాలంటే వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈరోజు.
వాళ్ళలో ఒక వ్యక్తి పేరేంటంటే సౌలు. ఏం పేరు? ఏం పేరు? ఆ, ఈ సౌలు అనే వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సౌలు అనే వ్యక్తి నూతన జన్మ పొందకపోయినప్పుడు అతను ఎట్లాంటి వాడంటే పాతకాలం అప్పుడు చాలా కఠినుడు అనమాట. ఎట్లా అంటే దేవుని గురించి ఎవరైనా చెప్తున్నా, ఎక్కడైనా ప్రేయర్స్ జరుగుతున్నా, ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నా, ఎక్కడైనా పాటలు పాడుతున్నా ఏం చేసేవాడంటే సౌలు వెళ్ళి వాళ్ళని బంధించేసేవాడు అనమాట. కొట్టేసేవాడు, వాళ్ళని బంధించేసి జైల్లో పడేసేవాడు. అంతేకాదు వాళ్ళని చంపేసేవాడు కూడానంట. అంతటి కఠినుడంట. ఎందుకని? యేసయ్య గురించి అతనికి తెలియదు. అప్పటికి తెలియక, ఆయన ప్రేమ గురించి తెలియక, వీళ్ళు ఎవరో వేరే బోధ చేస్తున్నారు, వీళ్ళు ఏదో వేరే రాంగ్ చెప్తున్నారు, కరెక్ట్ కాదు అది అని చెప్పి వాళ్ళందరినీ ఏం చేసేవాడు? సౌలు చంపేసేవాడు, బంధించేసి జైల్లో వేయడం, కొట్టడం అట్లా చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే దమస్కు అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నారని సౌలుకి తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పొందుతాడనమాట, ఆజ్ఞ. ఏమనంటే ఆ దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళి ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్తున్నారో వాళ్ళందరినీ బంధించేసి యెరూషలేముకి తీసుకొచ్చేయాలని. ఎక్కడికి తీసుకొచ్చేయాలని? ఎలా తీసుకొచ్చేయాలని? మంచిగా ఊరేగించి తీసుకురావాలనా? మరి ఎట్లాగా? బంధించి వాళ్ళందరినీ తీసుకొచ్చేయాలని రాజుగారి దగ్గర ఒక పర్మిషన్ లెటర్ తీసుకుంటాడు. తీసుకొని ఇప్పుడు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడు సౌలు? దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నాడు అనమాట. అట్లా వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా అంటే సడన్గా ఏం జరుగుతుందంటే ఆకాశంలో నుంచి ఒక పెద్ద లైట్ వచ్చేసిందంట. ఏమొచ్చింది? లైట్. మీరు చెప్పండి, సడన్గా మీరు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా బైక్ లైట్ కానీ ఏదైనా మన కళ్ళల్లో పడిందనుకో, మనం చూడగలమా? ఏం చేస్తాం? అప్పుడు కళ్ళు మూసేసుకుంటాం, అవునా కదా? అలాగే ఈ సౌలు కూడా ఏం చేశాడో తెలుసా? సడన్గా చాలా లైట్ అంట అట్లా ఆకాశం నుంచి ఇట్లా వచ్చేసిందంట. వస్తుంటే చూడలేక సౌలు ఏమయ్యాడో చూడండి. మీరే చెప్పాలి, సౌలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు మోకాళ్ళు వేశాడు, అంతేనా? కళ్ళు మూసేసుకున్నాడు, పడిపోయాడు. చూసారు? పడిపోయినట్టు కనిపించట్లేదా మీకు? ఇలా కింద ఇలా పడిపోయాడు. ఎందుకని? ఆ లైటింగ్ చూడలేక. అంత పవర్ఫుల్ లైటింగ్ వస్తుందంట. సౌలే కాదు, సౌలుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన కళ్ళు చెవులు రెండూ మూసేసుకున్నాడంట. ఆయన ఏం మూసుకున్నాడు? కళ్ళు చెవులు రెండూ మూసేశాడు. ఒక్క సెకండ్. ఇదిగోండి, ఈయన చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు? వంగి కళ్ళు మూసేసుకున్నాడు. అవునా? అంటే దీని అర్థం ఏంటి? ఆకాశం నుంచి వచ్చే లైటింగ్ అంత పవర్గా ఉంది అంటే అంత లైట్ ఆయనలో చూడలేకపోతున్నారు. సరే, ఇట్లా ఉంటే సడన్గా ఆకాశంలో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుందంట. ఏమనంటే, సౌలా సౌలా నువ్వు నన్ను ఏం చేస్తున్నావు అని ఒక వాయిస్ వినిపిస్తుందంట సౌలుకి. వెంటనే మీరు చెప్పండి, సడన్గా ఎవరైనా మీరు ఎవ్వరు లేనప్పుడు మీరే ఉన్నారు, ఒక వాయిస్ వినిపించింది, దానికి ఎలా ఉంటుంది? మనకి భయం వేస్తుంది. సౌలు కూడా అలాగే భయపడ్డాడంట. అమ్మో ఏంటి, ఎవరో పిలుస్తున్నారే, సౌలా సౌలా. మళ్ళీ పేరు పెట్టి పిలుస్తున్నారు, ఉట్టుగా పిలుస్తున్నారా? పేరు పెట్టి సౌలా సౌలు అంటే సౌలుకు భయపడి, అమ్మో ఎవరు ఇలా పిలుస్తున్నారు, ఇంత పెద్ద స్వరం వస్తుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నాడు. చూస్తే మళ్ళీ అడిగాడు, ప్రవ్వా నువ్వెవరు అని అడుగుతున్నాడు. ఎవరు అడిగారు ఆ మాట? సౌలు. అడగగానే అప్పుడు ఆకాశంలో నుంచి ఏం వాయిస్ వినిపించింది తెలుసా? సౌలా, నేను నువ్వు హింసించుచున్నా యేసుని అంటున్నాడు అనమాట. యేసుని ఎప్పుడైనా సౌలు హింసించాడా? మీరు చెప్పండి, యేసుని హింసించాడా సౌలు ఏమన్నా? ఎవరిని హింసించాడు సౌలు? దేవుని బిడ్డల్ని హింసించాడు. అవునా? అంటే యేసు ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన బిడ్డల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు?
ఆయన్నే హింసించినట్టు. అందుకనే ఏమని చెప్తున్నాడు, నువ్వు హింసించుచున్నా యేసుని నేనే అని చెప్తున్నాడు అనమాట సౌలుతోటి. వెంటనే సౌలుకి చాలా మైండ్ ఒకలాగా అయిపోయి, అమ్మో ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారే నాతోటి అని చెప్పి అలాగే చూస్తూ ఉండిపోయిందంట. చూస్తూ ఉండిపోయినాక అప్పుడు అడుగుతాడు, అవునా ప్రభువా, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే అప్పుడు యేసే చెప్తాడనమాట ఆ స్వరంలో నుంచి, నువ్వు ఏ ప్లేస్కి వెళ్తున్నావు, ఇప్పుడు దమస్క్ అనే ప్లేస్కి వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్తే అక్కడ నా గురించి ఒక విశ్వాసి ఉంటాడు, ఆయన నా గురించి నీకు అన్నీ చెప్తాడు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు అనగానే అప్పుడు సౌలు దమస్కుకు వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకొని అక్కడ యేసు ప్రభు గురించి తెలుసుకుంటాడనమాట. అప్పటివరకు యేసు ప్రభు గురించి తెలిసే సౌలుకి తెలియదు, జస్ట్ ఆయన బిడ్డలు మాత్రం బాగా హింసించేవాడు అనమాట. అప్పుడు అట్లా యేసే గురించి తెలుసుకున్నాక ఇప్పుడు సౌలు ఏమయ్యాడంటే మారిపోయాడంట మొత్తం. ఎట్లా మారిపోయాడు? ఇంతకుముందు సౌలు ఏమేం పనులు చేసేవాడు? హింసించేవాడు, ఇంకా ఏం చేసేవాడు? చంపేసేవాడు, జైల్లో వేసేవాడు, ఇవన్నీ చేసేవాడు కదా సౌలు. మరి ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోగానే సౌలు ఏమైపోయాడు? ఇప్పుడు చేంజ్ అయిపోయాడు, మారిపోయాడు. అదే నూతన జన్మ అన్నమాట. అర్థమైందా నూతన జన్మ అంటే మనం ఇంతకుముందు ఏమేం పాపాలు చేసామో అవన్నీ మానేసి దేవుణ్ణి అంగీకరిస్తే అది మనకి నూతన జన్మ అన్నమాట. అట్లాగా సౌలు దమస్కు అనే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తన జీవితము మార్పు చెంది అప్పటి నుంచి ఏం చేశాడంటే తను ఎవరినైతే హింసిస్తూ వచ్చాడో వాళ్ళని ప్రేమిస్తూ వచ్చాడు. అంటే దేవుని బిడ్డల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అంతేకాకుండా దేవుని గురించి అందరికీ చెప్పడం మొదలెట్టాడు. ఇంతకుముందు దేవుని గురించి చెప్పే వాళ్ళని సౌలు ఏం చేసేవాడు? చంపేసేవాడు. కానీ ఇప్పుడు సౌలే దేవుని గురించి చెప్తున్నాడు. అర్థమైందా? అంత మారాడంట సౌలు. అట్లా మారి మంచిగా దేవుని గురించి సువార్త చెప్పటం, అన్నీ చెప్పటం, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ప్రేమ గురించి చెప్పటం, ఇట్లా చేస్తూ ఉండేవాడు. సరే, ఇంతకుముందు సౌలు అందరినీ కొట్టి చంపేవాడు కదా. ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఈ సౌలు దేవుని గురించి చెప్తున్నాడని విని వేరే వాళ్ళు సౌలుని కొడుతున్నాడంట. ఇప్పుడు సౌలుని కొట్టడం, సౌలుని తీసుకెళ్ళి జైల్లో వేయటం, మళ్ళీ బంధించేయటం, హింసించేయటం, అట్లా చేస్తూ వచ్చారు. చాలా సౌలు ఏం చేశాడంటే దేవుని గురించి చాలా బాధలు అనుభవించాడంట. ఎందుకని? ఇప్పుడు నిజమైన దేవుడిని సౌలు తెలుసుకున్నాడా లేదా? తెలుసుకున్నాడు కాబట్టి దేవుని గురించి ఎన్ని బాధలైనా అనుభవించేవాడంట. అలాగే సహించేవాడంట. ఒకసారి తినడానికి తిండి ఉండేదంట, ఒకసారి ఉండేది కాదు, ఒకసారి తాగడానికి నీళ్లు కూడా ఉండేవి కాదు, పడుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు. ఇవన్నీ కూడా శ్రమ పడినా సరే సౌలు ఏం చేశాడు? దేవుని కోసం అలాగే ఉన్నాడు. ఇట్లా ఉన్నప్పుడు దేవుడు ఏమని చేశాడు? దేవుడు ఏమని అక్కడ అంతటితో విడిచిపెట్టేస్తాడు దేవుడు యేసయ్య మనల్ని? కాదు కదా. ఏం చేశాడంటే సౌలు అనే పేరుని ఒక మార్చబడ్డాడు కాబట్టి, అంటే తన స్వభావం అంతా మారిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం పేరు పెట్టాడంటే సౌలుకి ఏం పేరు పెట్టాడంటే పౌలు అని పేరు పెట్టాడు. ఏం పేరు? ఇప్పుడు సౌలు ఎలా మారాడు? పౌలుగా మారాడు. ఎందుకని? తన లైఫ్ అంతా మారిపోయింది కాబట్టి, తన మనసు మారిపోయింది, తన ఆలోచనలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి కాబట్టి సౌలుని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పౌలుగా చేశాడనమాట. మరి ఇప్పుడు సౌలుకి పౌలుగా మారాడు. మరి స్పిరిచువల్ బర్త్డే ఉందా లేదా పౌలుకి? అంటే సెకండ్ బర్త్డే ఉందా లేదా? ఉంది. శరీరానుసారమైన బర్త్డే ఉంది, ఆత్మానుసారమైన బర్త్డే కూడా ఉంది. సరే, ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇతను ఏం చేశాడు? సరేనా? ఇతని పేరు ఏంటంటే అగ్రిప్పు. ఏం పేరు? అగ్రిప్పు. ఏం పేరు? అగ్రిప్ప. ఈయన ఒక రాజు అనమాట. ఎవరైనా? రాజు. అగ్రిప్ప అనే అతను రాజు అనమాట. ఈ రాజు ఒకసారి ఈ సౌలు గురించి వింటాడనమాట. చూడండి, రాజు ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చున్నాడా? ఎక్కడ చైర్లో కూర్చున్నాడా? సింహాసనం మీద కూర్చున్నాడా లేదా? పక్కన ఎవరున్నారు? మరి రాజుగారి పక్కనే రాణి ఉంది. మరి వాళ్ళ తలల మీద ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. అవునా? రాజు రాణికి కిరీటాలు ఉంటాయా లేదా? మరి ఇక్కడ కూడా కిరీటాలు ఉన్నాయి. సరే, ఇట్లాగా సింహాసనం మీద కూర్చొని ఏం చెప్పారంటే, అప్పటికి సౌలు జైల్లో ఉన్నాడంట, బంధించబడి. తన బట్టలు ఉంటారు కదా రాజుగారి దగ్గర, వాళ్ళని పిలిచి
పలానా సౌలు పౌలుగా మారాడు కదా, ఆ పౌలుని పిలవండి. ఆయన ఎవరి గురించి, యేసు ప్రభు గురించి చెప్తున్నాడంట. వింటాను నేను కూడా, నాకు వినాలని ఉంది, పిలవండి అని చెప్పి పౌలుని పిలవమంటారనమాట. ఇదిగోండి చూడండి, రాజుగారి దగ్గరికి భటుడు తీసుకొచ్చాడు కదా, ఎవరిని? పౌలుని తీసుకొచ్చాడు. రాజుగారితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ, వింటున్నారు నించొని అందరూ. పిలవగానే వాళ్ళందరూ కూడా వచ్చారు, పౌలు కూడా వచ్చాడు. అప్పుడు అగ్రిప్ప రాజు అడుగుతున్నాడు, ఏంటి పౌలు, నువ్వెవరి గురించి చెప్తున్నావంట, ఎవరు ఆయన, ఏంటి అని అనగానే అప్పుడు పౌలు చెప్తాడు, అవునయ్యా రాజా, అగ్రిప్ప రాజా, నేను ఇంతకుముందు ఇలా ఎలా ఉండేవాడినో తెలుసా? నేను అందరినీ చంపేసేవాడిని, కొట్టేవాడిని, బంధించేసేవాడిని, దేవుని బిడ్డలంటే అసలు నాకు ఇష్టం ఉండేది కాదు. అటువంటి నన్ను దేవుడు ఒకసారి ఒక ప్లేస్లో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏ ప్లేస్లో అది? దమస్కు అనే ప్రాంతంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇటు వినాలి. అప్పుడు నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయి ఇప్పుడు నేను యేసయ్య బిడ్డగా మారాను రాజా. మీరు కూడా అటువంటి దేవుణ్ణి నమ్ముకోండి. ఆయన మన పాపాల నుంచి మనల్ని విడిపిస్తాడు, మనకి నూతన జన్మనిస్తాడు. మన నూతన జన్మ పొందితేనే పరలోక రాజ్యంలోకి మనం చేరుకుంటాము అని ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు పౌలు? వెళ్ళి అగ్రిప్ప రాజుతో చెప్తున్నాడు అనమాట. సరే, ఈ అగ్రిప్ప రాజు ఇవన్నీ వింటాడు, వినటానికి బాగా వింటాడు, ఏమీ నో అని చెప్పడు. మీలాగా ఇప్పుడు మీరు వింటున్నారా లేదా కూర్చొని బాగా స్టోరీ వింటున్నారా లేదా? అలాగే అగ్రిప్పరాజు కూడా బాగా విన్నాడంట దేవుని గురించి అంతా. విన్నాక లాస్ట్కి ఏమైందంటే, సౌలేమో దేవుని దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు, వాటిని విడిచిపెట్టాడు. కానీ అగ్రిప్పరాజు మాత్రం అట్లా విడిచిపెట్టలేదు. ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. విని 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 సరేలే చూద్దాంలే, చాలా చెప్పావు ఇప్పటికీ, చాలే ఇంకా పౌలు ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి పౌలుని పంపించేశాడు. కానీ అగ్రిప్పరాజు ఏం పొందలేదు? నూతన జన్మ అనేది పొందలేదన్నమాట. అంటే తన పాపాలు అనేవి దేని దగ్గర ఒప్పుకోలేదు, వాటిని విడిచిపెట్టలేదు. వినటానికైతే విన్నాడు, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి తెలుసుకున్నాడు, కానీ ఒప్పుకోకపోవడం వల్ల తనకి నూతన జన్మ అనేది వచ్చిందా? క్రొత్త జన్మ అనేది వచ్చిందా? తనకి రాలేదు. మరి తనకి స్పిరిచువల్ బర్త్డే ఉందా? మరి ఉందా స్పిరిచువల్ బర్త్డే? లేదు. ఎందుకు లేదు? తన దేవుని దగ్గర తన స్థితి ఒప్పుకోలేదు కాబట్టి స్పిరిచువల్ బర్త్డే అనేది లేదన్నమాట. అట్లాగా సౌలు పౌలుగా మారాడు, స్పిరిచువల్ బర్త్డే ఉంది, క్రొత్త జన్మ వచ్చింది. మరి అగ్రిప్పరాజుకు వచ్చిందా? అది రాలేదు. సరేనా? ఇప్పుడు ఒకటి చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ చూసిన పిక్చర్సే కనిపిస్తున్నాయా లేదా? ఇక్కడ ఎవరున్నారు? పౌలు. ఇక్కడ ఎవరున్నారు? అగ్రిప్పరాజు. సరే, మీరు చెప్పండి, ఈ రెండిట్లో మీకే బర్త్డేస్ కావాలి? ఎవరిది కావాలి? ఇది కావాలా? ఇది కావాలా? ఓకే, అయితే మీకు కూడా 2 బర్త్డేస్ కావాలా? మరి స్పిరిచువల్ కావాలి, ఈ లోకంలోది కూడా మనం చేసుకుంటాం కదా. ఇట్లా కావాలి అని అంటే మనం అందరం ఏం చేయాలి? మరి మన పాపాలను ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం అందరం పాపం చేసామా లేదా? చేసిన వాళ్ళమే. అబద్ధాలు ఆడతాము, దొంగతనాలు చేస్తాము, బాగా అల్లరి చేస్తాము, అవునా కదా? అల్లరి చేయకుండా ఉంటామా? ఏమన్నా ఉండం కదా, అల్లరి చేస్తాము. మరి ఇదంతా ఏం చేయాలి? దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. యేసయ్యా, నన్ను కూడా నీ రక్తంతో కడిగేసయ్యా, నన్ను శుద్ధి చేయేసయ్యా, నాకు కూడా క్రొత్త జన్మ కావాలి యేసయ్యా అని అడిగితే మన యేసయ్య అడగగానే ఇస్తారా లేదా? ఇస్తారు. ఆ క్రొత్త జన్మ పొందితేనే మనం ఏ రాజ్యంలోకి వెళ్తామని నేర్చుకున్నాం? పరలోక రాజ్యంలోకి. పరలోక రాజ్యంలోకి చేరాలంటే మనకు క్రొత్త జన్మ కావాలి. ఆ క్రొత్త జన్మ కావాలంటే మనము దేవుని దగ్గర మన స్థితి అంతటినీ ఒప్పుకోవాలి. ఇక్కడ పౌలు అలాగే చేశాడు. అందుకని పౌలు జీవితం మొత్తం మారిపోయింది. తర్వాత ఈ బైబిల్లో పౌలులాగా పరిచర్య చేసిన వాళ్ళు ఎవరు లేరు. చాలా గ్రేట్ పరిచర్య అనమాట. ఎందుకంటే ఎన్నో రోజులు తిండి లేకుండా, నిద్ర లేకుండా దేవుని గురించి చాలా శ్రమ పడ్డాడంట పౌలు. ఎందుకంటే దేవుని ప్రేమ పౌలుకి తెలిసింది కాబట్టి. మరి మనం కూడా అలాగే ఉండాలి అని అంటే
మన స్థితి కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఈరోజు కంటత వాక్యం తెలుసా మీకు అందరికీ? ఒక కంటత వాక్యం ఉంటుంది, సరేనా? ఈరోజు కంటత వాక్యం ఏంటంటే, మీరు క్రొత్తగా జన్మింపవలెను. ఏంటది? మీరు క్రొత్తగా, పాతగా జన్మించండి అలాగే ఉండండి అని ఉందా? క్రొత్తగా జన్మించాలని ఉందా? క్రొత్తగా జన్మించవలెను. యోహాను సువార్త 3:7 అంటే మనం క్రొత్తగా జన్మించితేనే ఆయన రాజ్యంలోకి వెళ్తాం. అదే చెప్తున్నాడు యేసయ్య బైబిల్లో, మీరు క్రొత్తగా జన్మించండి అని. బాగుందే మరి స్టోరీ? అర్థమైందా మరి మీకు? క్వశ్చన్స్ అడగనా? ఓకే, నేను ఈ పిల్లల్ని మాత్రమే అడుగుతా క్వశ్చన్స్, సరేనా? ఇందులో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటి? అగ్రిప్ప రాజు. వెరీ గుడ్ నాన్న. ఓకే, ఇందులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఒక ప్లేస్కి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? పౌలు దమస్కుకి వెళ్తున్నాడంట. మరి ఇప్పుడు మీకు దమస్కుకి వెళ్తుంటే ఏం జరిగింది? పెద్ద లైట్ వచ్చిందా? వెరీ గుడ్ నాన్న. అప్పుడు వాళ్ళు ఆ లైట్ని చూడగలిగారా? కళ్ళు మూసేసుకున్నారు. అప్పుడు సౌలు మంచిగా నూతన జన్మ పొందాడు అనమాట. సరే, ఇప్పుడు చెప్పండి, మరి సౌలుని దేవుడు ఏ పేరుగా మార్చాడు? పౌలుగా మార్చాడు. ఇప్పుడు సౌలు ఏమైపోయాడు? పౌలు అయిపోయాడు. ఎందుకని? సౌలుకి కొత్త జన్మ వచ్చింది, అవును కదా? అప్పుడు మనకి కూడా అట్లాగా క్రొత్త జన్మ రావాలి. అట్లా వస్తేనే మనం యేసయ్య బిడ్డలం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నాను కదా. ఇప్పుడు నాది చూడండి, నాది April 28 బర్త్డే. నా బర్త్డే ఎప్పుడు? అది ఈ శరీరానుసారమైన బర్త్డే అనమాట. అంటే ఈ లోకంలో మన పేరెంట్స్కి పుట్టినప్పుడు బర్త్డే అది. మరి నా క్రొత్త జన్మ బర్త్డే ఎప్పుడో తెలుసా? November 20. ఎప్పుడు నా కొత్త జన్మ? November 20. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు నేను యేసయ్య దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. అప్పుడు యేసయ్య నన్ను క్రొత్త జన్మగా మార్చాడు. మరి ఆ జన్మ మీకు కూడా కావాలా వద్దా? ఇలాగే ఉంటారా? ఒక్క బర్త్డేనే కావాలా మీకు? క్రొత్త జన్మ వస్తే మనం ఏ రాజ్యంలోకి వెళ్ళిపోతాం? పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. సరే, మరి బాగుంది కదా స్టోరీ. మరి అందరు నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకుందామా? చేయాలా? సరే, అందరు నీల్ డౌన్ చేయండి. ఎన్ని బర్త్డేస్ ఉంటాయి? ఒక బర్త్డే ఏంటి? శరీరానుసారంగా ఈ లోకంలో చేసుకున్నది. ఇంకొక బర్త్డే సరే, ఇంకొకసారి కంటత వాక్యం చెప్పండి. ఈరోజు ఫస్ట్ డే కంటత వాక్యం ఏంటి? ఎస్, యోహాను సువార్త 3:7. మళ్ళీ మన VBS థీమ్ ఏంటి? జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఇప్పుడు చెప్పండి, మనం యేసయ్య జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే ఫస్ట్ స్టెప్ మనకి ఏం కావాలి? క్రొత్త జన్మ కావాలి. ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే ఫస్ట్ స్టెప్ మనకి ఏం కావాలి? క్రొత్త జన్మ కావాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఆ క్రొత్త జన్మ కోసం యేసయ్యని అడుగుదాం. క్రొత్త జన్మ వస్తే అప్పుడు ఆయన జ్ఞానమందు మనము అభివృద్ధి పొందుదాం. మళ్ళీ రేపు ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి VBS?
4 డేస్ ఉన్నాయి. ఈ 4 డేస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభువా నేను నీ పరిచర్యలో నీ బిడ్డల మధ్యలోనైనా ఆ ఎగురాలనైనా నన్ను వాడుకున్న విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ స్వరాన్ని నాన్న ప్రభా వింటూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ వచ్చిన చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి క్రొత్త జన్మ అట్టి అనుభవంలోకి వచ్చి నేను ప్రభా నేను మహింపరిచేటట్లు కృప చూపించండి. సౌలుని పౌలుగా మార్చిన గొప్ప దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా జీవితాలను కూడా అటు రీతిలో నేను ప్రభా క్రొత్త అనుభవాల్లో క్రొత్త జీవంలోకి నేను మీరు నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు నేను ప్రభా ఆశీర్వదించి నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునికే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.